హాయ్ అండి. అందరికీ నమస్తే. మా గీతా గార్డెనర్‌కి స్వాగతం. చూసారా ఈ చెట్టు? ఇది మల్బరీ అండి. చూడండి, ఇది ప్లాంట్ ఉంది కదా, ఈ ఫ్రూట్స్‌లోనే పువ్వు అనేది ఉంటుంది. చూసారా, వైట్ వైట్ కనిపిస్తున్నాయి కదా, ఆ ఫ్రూట్స్‌లోనే పువ్వు ఉంటుందండి. అది పింజుతో ఉంది కదా, అందుకోసమని వైట్గా కనిపిస్తుంది. చూసారా, చెట్టు ఎంత చిన్నది, నిండుగా ఉంది కదా. చూసారా, చిన్న పాట్లో పెట్టాను. నేను కొన్నప్పుడు చాలా చిన్నగా ఉండేదండి, ఇప్పుడు ప్లేస్ మార్చాలి. ఫ్రూట్స్ అన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ ప్రూనింగ్ చేసుకోవాలి మంచిగా. దానికి పురుగు పట్టకుండా నిమ్ స్ప్రే కొంచెం చేసుకోవాలి. మల్బరీ ఫ్రూట్స్ వచ్చిన వెంటనే దాని చిగుళ్ళని కట్ చేసుకోవాలి. చూసారా, చెట్టు నిండా ఉన్నాయి కదా. ఈ మల్బరీ చెట్టు సంవత్సరానికి 2 సార్లు వస్తుందండి. మళ్ళీ ఏప్రిల్ మేలో వస్తుంది, నవంబర్లో వస్తుంది. చూసారా, కొంచెం కొంచెం రెడ్ కలర్లో వస్తున్నాయి కదా. ఇది పూర్తిగా పండవడానికి బ్లాక్ కలర్ అవుతుందండి. బ్లాక్ కలర్ వచ్చిన తర్వాత స్వీట్గా ఉంటుంది. రెడ్ కలర్లో ఉన్నప్పుడు కొంచెం రెడ్ కలర్లో ఉన్నప్పుడు పుల్లగా ఉంటుంది. నేను ఈ చెట్టుని ఆన్లైన్లో తీసుకున్నానండి. చాలా చిన్న చెట్టు ఉండేది, ఇప్పుడు 2 years అవుతుంది. ఇది చూసారా ఎలాగా మొగ్గుతున్నాయో, కొంచెం కొంచెంగా ఆరెంజ్లో వస్తుంది. ఆరెంజ్ కలర్ తర్వాత రెడ్ కలర్ వస్తుంది. చూసారా కొంచెంగా బ్లాక్ ఎలా అవుతుందో. చూసారా, అది బాగా పండిపోయింది. ఈ చెట్టు పూత వచ్చిన 1 monthలోనే పండు బాగా ముగ్గిపోతాయి. చూపిస్తాను, చూసారా చాలా స్వీట్గా ఉంటుంది. చూసారా, ఇలాగ ఉండేటప్పుడు తీసుకోవాలి, లేదంటే చీమలు మొత్తంగా తినేస్తాయి. చూసారా ఎలాగా నిండుగా ఉన్నాయో.
వీలుంటే మీరు కూడా ఒక చిన్న మొక్కను తెచ్చి పెంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చెట్టు మంచి హెల్తీగా పెంచుకోవాలంటే బనానా పీల్స్ ఉంటాయి కదా, వాటిని మంచిగా ఎండబెట్టి పౌడర్ చేసుకుని మొక్క మొదల్లో ఇచ్చుకుంటూ ఉండండి. మంచి హెల్తీగా పెరుగుతుంది. ఈ పూత అంతా అయిపోయిన తర్వాత నేను చిన్న ప్లేస్లో ఉంది కదా, పెద్ద ప్లేస్లోకి మార్చుతాను. మార్చిన తర్వాత మళ్ళీ వీడియో పెడతాను మీకు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఉంటాను. బాయ్ అండి.